అభయ ఆంజనేయ స్వామి దేవాలయం తరఫున ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న రోటరీ సంస్థకి వారి అధిపతి నజీం రెడ్డి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం వీళ్ళు పర్యావరణాన్ని కాపాడుతూ ప్రోత్సహించి వినాయకుడిని ఇలాగే పంచాలా, అలాగే వినాయకుడిని వాళ్లే సొంతంగా చేసుకునేంత చెప్పి అందరికీ కొంచెం యూట్యూబ్ ద్వారా చేసే అవగాహన ఉంది. కానీ బంకమట్టి అంత తొందరగా అందుబాటులో ఉండదు. అన్ని సంస్థలు కొంచెం మనసు తీసుకొని ఒక 2 రోజుల ముందు బంకమట్టిని సమకూర్చి ఒక టీమ్స్గా ఒక్కొక్క బృందంలో ఒక్కొక్క బ్యాచ్కి 50 మంది పిల్లలు 100 మందితో వాళ్లకు వినాయక విగ్రహాలు చేసే అవగాహన కల్పించి సొంతంగా వాళ్లే చేసుకునేంత స్ఫూర్తిని ఇవ్వాలని ఒక కోరిక. వీలైనంత ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బ్యాచ్ కానీ వేరే సంస్థలు కూడా అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను. అలాగే మనము వినాయక చవితి అంటూనే డ్యాన్స్లు ఇవి అన్నీ చేస్తున్నాం, సంతోషమే. కానీ ముఖ్య ఉద్దేశం మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఇతర పనులు చేస్తే ఇబ్బంది లేదు. కానీ పూర్తిగా మన జనరేషన్ తర్వాత మనం సందేశం ఇవ్వాలి. దేవుళ్ళ శ్లోకాలు, భక్తి భజనలు, తాళాలు ఇటువంటివి మనము ఇప్పుడు మన జనరేషన్లోనే కనుమరుగవుతుంది. అట్లా కాకుండా ఇది పాటిస్తూ వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటే బాగుంటుందని పిల్లలకు అందరికీ జనరేషన్ వాళ్ళకు మా మీడియా ముఖ్యంగా మనవి చేస్తాను. నమస్కారం. నా పేరు రాయచూటి విశ్వనాథం శెట్టి. థ్యాంక్ యూ.